ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. అలాగే సూపర్ 6 హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకంలో భాగంగా 2వ విడత నిధులు రైతు ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అన్నదాత సుఖీభవ, पीएम किसान फार्मर्स ముందు రండి. సార్ జరగండి సార్ కొంచెం సార్ జరగండి సార్ ఎమ్మెల్యే గారు మూసేస్తున్నారా అన్న అన్న ప్లీజ్ అన్న ఏదైతే రైతు సోదరులకి 20,000 ఇస్తామని మాట ఇచ్చిందో అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో 6,000, రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కింద 14,000 కలిపి 20,000 ఇస్తామని చెప్పిందో మాట తప్పకుండా ఇచ్చే కార్యక్రమంలో ఇది 2వ విడత. అంటే కేంద్ర ప్రభుత్వం 3 విడతలలో వాళ్ళు ఇస్తానన్న 6,000ని 2,000, 2,000, 2,000 3 విడతలుగా ఇస్తామని అంటే మన ప్రభుత్వం కూడా 3 సార్లు మొదటి విడత 5,000, 2వ విడత 5,000, 3వ విడత 4,000 ఇచ్చేదిగా నిర్ణయించి అటు కేంద్రము రాష్ట్రం ఒకే రోజు చేసే విధంగా చేస్తూ ఈరోజు ఈ 2వ విడత 7,000 రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 2వ తేదీ కేంద్ర ప్రభుత్వం 2,000 రిలీజ్ చేస్తే ఆ రోజే ఈ రాష్ట్ర ప్రభుత్వం 5,000 రిలీజ్ చేసింది, మొత్తం 7,000. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం మరొక 2,000 రిలీజ్ చేస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కడపలోని కమలాపురం దగ్గర అక్కడ నుంచే ఈ 5,000 రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది 2వ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చి 3 నెలలు అయింది. మళ్ళీ తర్వాత కూడా 3rd ఇన్స్టాల్మెంట్ కూడా వీలైనంత తొందరలో అటు రాష్ట్ర ప్రభుత్వం 4,000 ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తుంది, మొత్తం 6,000.